Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సడన్గా నేను మా ఆయన చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయాం ఈరోజు. చూడండి, మేమిద్దరం ఎల్లో వాటర్ మెలన్ తింటున్నాం. సో సమ్మర్లో వాటర్ మెలన్ తింటే బాడీని కూల్ చేస్తుంది, డీటాక్స్ చేస్తుంది. అండ్ న్యాచురల్ షుగర్స్కి మనం అలవాటు పడి షుగర్స్ తగ్గించేసేస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు సమ్మర్కి సంబంధించి చెప్తున్నావా? ఇది సమ్మర్కి సంబంధించింది ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం కదా, ఎపిసోడ్లో భాగమే ఇది. సో మీరు కూడా ఎల్లో వాటర్ మెలన్ కొనుక్కొని తినండి, బాగుంటుంది. సో మన ఎపిసోడ్లో కూడా కొనుక్కోవచ్చు. ఈరోజు మన ఎపిసోడ్లో స్పెషల్ ఏంటి అని అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. దేంతో మురమరాలతో. చెప్పాను కదా, మేము ఈ మధ్య కొంచెం హెల్త్ కాన్షియస్ అయిపోయామని చెప్పి. ఇన్స్టెడ్ ఆఫ్ రైస్, నేను ఎప్పుడు జనరల్ గా హెల్త్ కాన్షియస్ ఉంటానండి. నాకు ఈ మధ్య కొంచెం ఉండట్లేదండి. పనులేకపోయి ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నాను, అంత చెత్త చెదారం తినేస్తున్నాను. మళ్ళీ ఒళ్ళు వచ్చేసేసాను. మళ్ళీ మనమే తిట్టుకోవాలి ఫస్ట్. ఎవరినైనా ఈ ప్రయోజనం ఏంటి? మన నోరు కట్టుకుంటే బాగానే ఉంటుంది ప్రపంచం కదా. సో వాట్ ఎవర్ ఇప్పుడైతే సో అందుకని హెల్దీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ సమ్మర్లో మీ పిల్లలకి ఎలా పెట్టచ్చు, మీరు ఎలా తినచ్చు. డైట్కి డైట్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా సింపుల్ రెసిపీ, బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ నేను మధ్యలో ఒక మెసేజ్ చదువుతాను, ఒక మెసేజ్ ఆఫ్ ది డే ఈ రోజు చదువుతాను. అంటే మంచి మెసేజ్ అనమాట. ఈలోపు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మా ఆవిడ చెప్పేస్తుంది. మరి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. దానికంటే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. రెడీ చేద్దామా? చేద్దాం. రెడీ. చలో. మన హెల్దీ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 2 eggs, ఒక 4 to 5 beans ఫైన్లీ చాప్డ్, ఒక చిన్ని క్యారెట్ ముక్క పీల్ చేసి చిన్ని ముక్కలు, ఒక హాఫ్ సిమ్లా మిర్చ్ క్యాప్సికమ్ సన్నగా, ఒక ఉల్లిపాయ మనం దీనిలో హాఫ్ వేస్తాం, సన్నగా తరుక్కోవాలి. ఇది ఉల్లి పొరక అంటారు కదా, స్ప్రింగ్ ఆనియన్స్. దాన్ని వెనక ఓన్లీ గ్రీన్ పార్ట్ మాత్రమే కట్ చేసి పెట్టుకుంటాము. గ్రీన్ చిల్లీస్, గార్లిక్ చాప్డ్, సాల్ట్, కావాల్సినంత పెప్పర్, సోయా సాస్. నేను డార్క్ సోయా సాస్ వాడుతున్నాను. తర్వాత ఆలివ్ ఆయిల్. డైట్ అన్నారు మేఘనా గారు, అసలైన ఇంగ్రీడియంట్ ఏమి చూపించట్లేదు. ఫ్రైడ్ రైస్ దేంతో చేస్తారు? ఫ్రైడ్ రైస్ మనం మరమరాలతో చేస్తామన్నమాట. వెరీ గుడ్ ఫర్ హెల్త్, వెరీ గుడ్ ఫర్ డయట్. చాలా చాలా మంచిది, వెయిట్ లాస్కి చాలా మంచిది. సమ్మర్కి ఎంత తక్కువ మనకి ఎక్కువ తినబుద్ధి కాదు కదా, అలాంటప్పుడు ఇలాంటివి లైట్గా ఉంటాయి, తొందరగా డైజెస్ట్ అవుతాయి. అందుకని ఈరోజు మనము మరమరాలతో చైనీస్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం, అది కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా? స్టార్టా? చలో. సో ఫస్ట్ అయితే ఇలాగ వాక్ తీసుకోండి. ద స్పెల్లింగ్ ఇస్ WOK అనమాట. సో దీనిలో నా దగ్గర 2-3 సైజెస్ ఉన్నాయి. సో చైనీస్ చేసేటప్పుడు యూ నీడ్ అ వైట్ ప్యాన్. సో వైట్ ప్యాన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మంచిగా ఫ్రై అవుతాయి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. వాళ్ళు కంటిన్యూస్ స్టరింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి దిస్ ఈజ్ యాప్ట్ ఫర్ ఇట్. సో ఫస్ట్ వచ్చేసేసి ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, దీంట్లో మరీ ఓవర్గా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు, మనం డైట్ చేస్తున్నాం కాబట్టి. జస్ట్ అ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ చాలు. సో ఆయిల్ వేసేసాం కదా, దీంట్లో మనము గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ వేస్తున్నాం అనమాట. ఓకేనా సార్? గార్లిక్ని కొంచెం బ్రౌన్ రానిద్దాం. ఎందుకునంటే అప్పుడు కొంచెం ఆ బర్న్ట్ గార్లిక్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట. మనం బయట ఎలాగా గార్లిక్ బర్న్ట్ ఫ్రైడ్ రైస్ తింటాం అలా. సో ఇప్పుడు ఇది కొంచెం బ్రౌన్ అవుతుంది కదా, దీంట్లో గ్రీన్ చిల్లీ వేసేస్తున్నాము. ఓకే, ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి ఆనియన్స్ హాఫ్ వేసుకుంటే సరిపోతుందండి. నేను కట్ చేశాను కానీ ఎంత అవసరమో అంత వేయండి. ఇంత వదిలేసేసాను అనమాట. ఇదిగో సగం వేసా. దీన్ని చాలా ఫాస్ట్గా అయిపోద్దండి మొత్తం, అసలు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. సో అందుకని దీనిలో క్యారెట్ వేసేయండి. దాని తర్వాత బీన్స్ వేసేసుకోండి. వెరీ ఈజీ అండి. సిమ్లా మిర్చ్ ఆర్ క్యాప్సికమ్, దీనిలో మీరు ఏ కలర్ అయినా వాడుకోవచ్చు. ఈరోజు మన ఇంట్లో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ వేసామన్నమాట. ఇప్పుడు కొంచెం మంట పెంచి దీనికి సరిపడా మనము సాల్ట్ వేద్దాం. ఓకే, ఓన్లీ ఈ వెజ్జీస్కి సరిపడా. ఓకే,
వేసి ఇది ఓన్లీ హాఫ్ కుక్ అవ్వాలి. సమ్మర్లో వీలైనంత వరకు ఆయిల్ తక్కువ తింటే మనకి దాహం అనేది తక్కువ వేస్తుంది అనమాట. లేకపోతే మనం ఎక్కువ ఆయిల్లీ ఫుడ్ తినడం వలన ఏమవుతుంది అని అంటే మనకి దాహం ఎక్కువ వేస్తుంది. అఫ్కోర్స్ మంచినీళ్ళు తాగడం మంచిది, దాని గురించి కాదు, కాకపోతే చికాకు అనిపిస్తుంది అనమాట. ఇది చూడండి ఓన్లీ. అండ్ ఆలివ్ ఆయిల్లో ఉన్న బ్యూటీ పార్ట్ చెప్తానండి. మనం వాడింది ఓన్లీ 1 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ. అయితే దీనిలో చాలా గ్రీజ్ ఉంటుందన్నమాట. సో అందుకే కొంచెం వేసినా కూడా ఇట్ స్ప్రెడ్స్. సో అందుకని ట్రై చేయండి ఆలివ్ ఆయిల్తో చేయడానికి. కుదరలేదు అని అంటే ఇట్స్ ఓకే, నో బిగ్ డీల్, యూ కెన్ యూజ్ నార్మల్ ఆయిల్ ఆల్సో. వచ్చేస్తుందా? అండ్ అన్నిటికంటే ముఖ్యం, నేను అజినోమోటో అస్సలు వేయను. అజినోమోటో అదే చైనీస్ టేస్ట్ మేకర్ అని అంటారు కదా, సో అది వేయను. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఇంటెస్టైన్స్. దాని మూలాన మనకి స్టమక్ క్యాన్సర్స్ ఇలాంటివి చాలా వస్తాయి. సో అందుకని నేను వేయను. ఓవర్గా ఫ్రై చేసి వీటి యొక్క కలర్ని పోగొట్టకండి. కొంచెం వెజ్జీస్ క్రిస్ప్ ఉంటేనే బాగుంటాయి. సో ఓన్లీ 30-40% కుక్ చేస్తే సరిపోతుంది. సో నౌ దే ఆర్ కంప్లీట్లీ కుక్డ్. ఇప్పుడు మనము మన ఎగ్స్ కొట్టేస్తున్నాము. సీ హౌ ఈజీ ద రెసిపీ ఈజ్. సో ఇప్పుడు దీంట్లో మనము సరిపడా సాల్ట్ వేసుకుంటాము ఎగ్స్కి. అవును, అందుకనే ఎగ్స్కి సరిపడా సాల్ట్. ఇది నేను ఒట్టి నాకు ఇందిరా కాబట్టి 2 eggs వేస్తున్నానండి. పెప్పర్ సారీ పెప్పర్. దాని తర్వాత మన సోయా సాస్, ఇది డార్క్ కాబట్టి ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ అ స్మాల్ టీ స్పూన్. అండ్ వీటన్నిటిని ఇలాగా సిమ్లోనే ఉంది త్రూ అవుట్ ద ఇది స్టవ్. ఓకే, ఇప్పుడు ఇదిగోండి, ఇంతకంటే ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకండి, మరీ ఇదైపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన మరమరాలు ఉన్నాయి కదా, దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. తెలియని వాళ్ళు చూసి వేసుకోండి. రెసిపీ ఎంతసేపట్లో అయిపోయింది చెప్పానా నేను? ఇలా ఫాస్ట్గా అయిపోతుంది అంతే. దీనిలో పెద్ద కారిగరీ లేదు. మన ఇష్టం, కావాలంటే సైడ్లో మనం ఏమైనా చేసుకోవచ్చు. యూ కెన్ మేక్ వాట్ యు సే లెమన్ సోడా ఆర్ స్వీట్ అండ్ సైడ్ సాల్ట్ లెమన్ సోడా ఆర్ చికెన్ వింగ్స్ పెట్టుకోవచ్చు పక్కన. లేదు అని అంటే ఒక ఫ్రైడ్ ఫిష్ పీస్ పెట్టుకోవచ్చు, బేక్డ్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అంతే. సీరియస్లీ, కానీ ఇంకొంచెం పని ఉంది, అదొక్కటి చేస్తా. అమ్మో స్పైసీగా అక్కడక్కడ మరమరాలు కొంచెం కరకరలాడుతూ క్రంచ్. ఓకే, ఫాస్ట్గా అయిపోయింది. సాల్ట్ వేసేటప్పుడు 3 విషయాల్లో జాగ్రత్త ఉండాలి. ఎందుకనంటే మరమరాల్లో సాల్ట్ ఉంటుంది, సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది, అది కాకుండా మనం ఎగ్స్కి మళ్ళీ వెజిటబుల్స్కి సాల్ట్ వేస్తాం. సో అందుకని చాలా జాగ్రత్తగా వేసుకోండి. కావస్తే లాస్ట్లో వేసుకోవచ్చు. ఓకేనా? అయిపోయిందండి. ప్లేటింగ్ ఒకటే బాకీ ఉంది. దానికి ముందు దీని నుంచి హాఫ్ ఆనియన్ లీవ్స్ ఉన్నాయి కదా, దీనిలో వేస్తా. ఆనియన్ లీవ్స్ లేకపోతే ఏం చేయాలి మేఘ్నా గారు అని కూడా అడుగుతారు. అప్పుడు కొత్తిమీర వేసుకోండి, ఏముంది, నా దగ్గర ఉంది, అంతే, నా దగ్గర ఉంది, నేను వేస్తానండి. ఆఫ్ చేస్తాం కదా స్టవ్. అమ్మ నిజంగా చెప్పు, ఇప్పుడు నీకు చూస్తూ ఉంటే ఇది మరమరాలు ఫ్రైడ్ రైస్ లాగా ఉందా, లేకపోతే నార్మల్ ఫ్రైడ్ రైస్ లాగా? నార్మల్ ఫ్రైడ్ రైస్ లుక్కే వచ్చింది కదా. ఇది చూడు, దీని మీద ఇవి మనము చల్లుకుందాం. ఓకేనా? ఆనియన్ లీవ్స్. నాకు ఫోన్ పాస్వర్డ్ తెలియదండి మా ఆయనది. అంటే మన అన్యోన్య దాంపత్యం కాదా అమ్ము? నీ ఫోన్ పాస్వర్డ్ నాకు అంటే ఇప్పుడు ఈ ఫోన్ ఆన్ చేస్తే కానీ మా కెమెరా ఆన్ అవ్వదన్నమాట అండి. సో మా ఆయన ఏదో మెసేజ్ ఆఫ్ ద డే చదువుతాను, చాలా రోజులకి చదవాలని ఉంది అని అంటే ఈ ఫోన్ ఆన్ చేయడం మనకు తెలీదు. సో నేను అడిగాను అనమాట ఆయన్ని, పాస్వర్డ్ ఇవ్వండి అని. అప్పుడు అడుగుతున్నాను నేను, అంటే మంది అన్యోన్య దాంపత్యం కాదా మంది? ఎందుకంటే మనకు ఒకరికొకరు పాస్వర్డ్, నా పాస్వర్డ్ ప్రపంచం మొత్తం తెలుస్తుంది.
ఎవరు నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదండి. నేను కేవలం డౌట్ అడుగుతున్నాను. ఫోన్ పాస్వర్డ్ మన హస్బెండ్ది మనకు తెలియకపోవడమో, లేకపోతే మన హస్బెండ్కి తెలియకపోవడమో అన్యోన్య దాంపత్యం కాదా అని ఒక చిన్న డౌట్ ఉందండి. అవునా కాదా అనేది కింద కొంచెం ఇన్బాక్స్లో నాకు మెసేజ్ పెట్టరా. ఎందుకంటే 20 సంవత్సరాలు మా ఆయనతో కాపురం చేసిన తర్వాత వెదవది ఒక పాస్వర్డ్ మూలాన నేను మా ఆయన మంచిగా ప్రేమించుకోవట్లేదు అని అంటే నేను అది నా రిలేషన్షిప్కే ఇన్సల్ట్. నేను మా ఆయనతో నడిపించిన ఈ సంసారమే ఇన్సల్ట్. సో దయచేసి పాస్వర్డ్ తెలియాల్సిన అవసరం ఉందా లేదా అన్నది కొంచెం కింద మెసేజ్ పెట్టండి ప్లీజ్. నా మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది ఈ ఒక టాపిక్ మీద. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. సమజ్దార్కు ఇషారా హీ కాఫీ హే అంటే తెలివైన వాళ్ళకి ఒక చిన్న సైగ మాత్రమే చాలంట. సో నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో కూడా మీకు తెలిసి ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్ నాకంటే తోపమ్మా. ఓకే ఏంటి సార్ మెసేజ్ ఆఫ్ ది డే వీఆర్ వెయిటింగ్ సార్. మా ఫుడ్ రెడీ అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చదువుతాను. బికాజ్ తను పేజ్ నాకు కనిపించట్లేదు. చాలా మెసేజెస్ ఉండడం వలన ఇన్స్టాగ్రామ్లో ఆ పేజ్ నాకు కనిపించట్లేదు. సరే మరి నెక్స్ట్ ఎపిసోడ్ తను చూస్తే కనుక మళ్ళీ పింక్ చేస్తుందేమో. యాక్చువల్లీ ఏంటంటే తను కాలేజ్ స్టూడెంట్ అనమాట. ఒక దాదాపుగా కొన్ని స్టేట్స్ నుంచి చాలా కాలేజెస్ ఫుడ్ ఫెస్టివల్లో కాంపిటీషన్ జరిగింది. దానిలో నువ్వు చేసిన చికెన్ వింగ్స్ అండ్ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్, ఒక పాయసం, చెరుకు రసం పాయసం, ఇవన్నీ తను చేస్తే అన్ని స్టేట్స్ లో కలిపి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట తనకి. షీఈస్ సో ప్రౌడ్. అంటే మనకి షేర్ చేసింది అది. అదే అన్న ఆ మెసేజెస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ ఫొటోస్ కూడా షేర్ చేసింది. ఆమె ప్రైజ్ తీసుకున్నప్పుడు థర్స్డే ఎపిసోడ్ లో ఆ ఫొటోస్ షేర్ చేస్తాను. ఎపిసోడ్ తను చూస్తే కనుక డెఫినెట్లీ మళ్ళీ పంపిస్తుంది. సారీ అమ్మా, కొంచెం అన్ని చాలా మెసేజెస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో. అది నాకు దొరకట్లేదు. హాయ్ పెడితే తెలిసిపోతుంది కదా. టేస్ట్ చేసేద్దాం ఇంకైతే. ఓకే డన్. సో టేస్ట్ చేసేద్దాము. చూడండి అది దానికి ఆకలిస్తుంది. అవును దానికి టైం అయిపోయింది. ఇదిగోండి. బాగుందా? ఏదైనా సరే డైట్ ఫుడ్ అయినా సరే ఏదైనా సరే వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండి. అప్పుడే తినేయడంలో మజా వస్తుంది, లేకపోతే రాదు. అసలు ఇది చూస్తే ఎవరైనా మరమరాలతో చేసామని అనుకుంటారా, మన రైస్తో వండామని అనుకుంటారు. చూడడానికి చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది. కానీ ఎంత మనము కార్బ్స్ని కట్ డౌన్ చేసేస్తున్నాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీనిలో మీకు కావాలంటే చక్కగా బాయిల్డ్ చికెన్ కూడా వేసుకోవచ్చు. చైనీస్ ఫ్రైడ్ రైస్ పనికిరాదండి బయట. అంత బాగుంది, హెల్దీగా. తెలియని ఫీలింగ్ అంటే మనం చాలా హెల్దీ ఫుడ్ తింటున్న ఫీలింగ్ వస్తుంది, గిల్ట్ ఫ్రీ ఫుడ్ తింటున్న ఫీలింగ్ వస్తుంది. టేస్ట్ కూడా అంతే లెవెల్లో ఉందండి. అల్టిమేట్. అసలు మా ఆయనకి బోల్డ్ అన్ని ట్రై చేస్తున్నాను, మీ అందరితో షేర్ చేస్తాను ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా. ఐ విల్ షేర్ ఇట్. ఓకేనా? సో దిస్ ఈస్ హిస్ లంచ్ టుడే. సో ఐ హోప్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ లంచ్. సో తనకి మరమరాలు అంటే చాలా ఇష్టము. సో మరమరాలు ఆర్ వెరీ గుడ్. దీంతో పాటు అటుకులు అట్లాంటివి అన్నీ కూడా మనకి చాలా మంచిది. పఫ్డ్ రైస్ ఇవన్నీ కూడా. అండ్ వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద ఫుడ్ హ్యాబిట్స్. చాలా వరకు మా ఇంట్లో ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలని మేము ఇద్దరం కంకణం కట్టుకున్నాం అనమాట. సో ఇంకా బాగా మార్చుకోవాలి అని చెప్పేసి ఇద్దరము దిస్ సమ్మర్ ఇస్ డెడికేటెడ్ టు అవర్ బాడీస్. ఎంత బిజీ ఉన్నా సరే మేమిద్దరం ఫుడ్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఎక్కడో 1-2 రోజులు చీట్ డేస్ చేసుకోవాలి, కానీ వీలైనంత వరకు ఏది చేసినా దానిలో వీలైనంత వరకు డైట్ని ఇంక్లూడ్ చేసి చేయాలి అన్నది మా ఉద్దేశం అనమాట. సో మేబీ మీరందరూ చాలా డిఫరెంట్ రెసిపీస్ చూడబోతున్నారు. అవి స్వీట్ కానివ్వండి, హాట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అవునా? సమ్మర్ రెసిపీస్. ఎస్. పక్కన నిజంగానే చికెన్ వింగ్స్ హనీ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటే, అంటే ఫ్రై చేసిన చికెన్ వింగ్స్ మీద కొంచెం హనీ వేసుకుని తింటే ఆయనకి చాలా ఇష్టం అండి హనీ ఫ్రైడ్ చికెన్స్ అంటే, చికెన్ వింగ్స్ అంటే. కానీ అలా అని చెప్పి దాంట్లో ఆయిల్ వేయను అనమాట. నార్మల్గా సాల్ట్ పెప్పర్ బాయిల్ చేసి లాస్ట్లో 1 టీ స్పూన్ హనీ వేస్తా. అది కూడా చాలా బాగుంటుంది. చాలా రెసిపీస్ ఉన్నాయి, డైట్ రెసిపీస్. విల్ షేర్ విత్ యూ. మీరు కూడా ఇది వండుకొని ఎలా ఉందో, మీ పిల్లలకి నచ్చిందా లేదా, హౌ డిడ్ దే రియాక్ట్. రైస్ లేకుండా మనం మరమరాలు వేసి చేసినప్పుడు హౌ డిడ్ యువర్ పేరెంట్స్ రియాక్ట్ ఆర్ యువర్ చిల్డ్రన్ రియాక్ట్ అన్నది నాకు తప్పకుండా తెలియచేయండి. చాలా క్రియేటివిటీ ఉందండి. అసలు మామూలు క్రియేటివిటీ కాదు, అదిరిపోయింది అసలు ఇది.
ట్రై చేయండి, కింద మెసేజ్ చేయండి, బాగుంటే. డెఫినెట్లీ బాగుంది, మీరు తినేసిన తర్వాత కింద మెసేజ్ చేయండి. చాలా మంది అంటారు అప్పుడే అయిపోయిందా మేఘ్నా గారు ఎపిసోడ్ అని, మొన్న ఒకళ్ళు 8 minutes పెట్టినప్పుడు ఏంటి ఇంత తొందరగా అయిపోయారు ఇంకొంతసేపు పెట్టొచ్చు కదా అని. కాకపోతే ఏంటంటే నాన్న ఇది చేయడానికి 5 minutes ఉంది, ఊరికే సోదెందుకు మాట్లాడడం. సో దాని మూలన ఎపిసోడ్ లెంత్ ఎందుకు పెంచడము. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది చేసుకుని వెంటనే తినేయాలండి. ఎస్, ఇది మనం బాక్స్ లో పెట్టుకుని మధ్యాహ్నం తిందాము, అప్పుడు మెత్తగా అయిపోతుంది, సాఫ్ట్ అవుతుంది, క్రంచ్ ఉండదు, బట్ ఇమీడియట్ తింటే కొంచెం క్రంచ్ ఉంటుంది అంతవరకు. ఓకేనా? సో ఇలాంటి రెసిపీస్ ఇంకా మీకు చాలా షేర్ చేస్తాం, మంచి మంచివి, టేస్టీ, హెల్దీ, మీ ఫ్యామిలీకి ఉపయోగపడేవి. అప్పటి వరకు మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బాయ్, లాట్స్ ఆఫ్ లవ్, గాడ్ బ్లెస్ యు గైస్, బై బై.